అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ధైర్యమే నీ కవచం. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, ఆ గదిలో అహల్య, రమణి ఉన్నారు. ఇద్దరూ గదిలో మంటల మధ్యలో కాలిపోతున్నట్లు ఉన్నారు. అహల్య ఒక చెక్క కుర్చీలో కూర్చొని అధైర్యంతో అయోమయంతో అలమటించిపోతూ కొంగు కొన చేతిలో పట్టుకొని ఉబికి వచ్చే కన్నీళ్లు ఆపుకోవటానికి ప్రయత్నిస్తోంది. రమణి మాత్రం కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నట్లు, తన ముఖంలో భావాలు అహల్య గ్రహించకూడదు అన్నట్లు ముఖం తిప్పుకొని అసహనంతో అవమానంతో రగిలిపోతోంది. గుండెలో సున్నపు గుల్ల ఉడకేసినట్లుంది ఆమె పరిస్థితి. అయితే ఇద్దరూ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడటానికి సిద్ధపడటం లేదు. అహల్య ఎలా మాట్లాడాలో, ఏమని అడగాలో, తన ఆత్మవంచన ఎలా ప్రదర్శించుకోవాలో తెలియని స్థితిలో ఉంది. స్త్రీ ఎన్నో రకాల అవమానాలు పొందుతూ ఉంటుంది. కానీ తనలా మాత్రం అవమానం పొందడం అరుదు. అందుకే అహల్యకి నోట్లోంచి మాట పెగలటం లేదు. రమణి మనసు భగ్గుమని అంటుకున్న తాటాకు కొంపలా ఉంది. తన ప్రమేయం ఏమాత్రం లేకుండా తన పరువు, ప్రతిష్ట, తన ఆత్మాభిమానం దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? తలొంచుకొని పోయే తనని, ఎవరి జోలికి పోకుండా పట్టనట్లు తప్పించుకు తిరుగుతున్న తనని బజారుకిడుద్దామన వీళ్ళ ప్రయత్నం. ఈమె ఏ ముఖం పెట్టుకొని నా దగ్గరకొచ్చింది? ఇప్పుడు నన్నేమని అడగబోతోంది? మరి వచ్చింది వచ్చినట్లు ఏడుస్తూ కుర్చీలో కూర్చుందే. 4 దులిపేద్దామని వచ్చిందేమో. మరెందుకు ఆలస్యం? ఒక్క మాట వచ్చిందంటే చాలు, తను ఊరుకోదు. శివంగిలా మీదకు ఉరికేస్తుంది. రమణి ఆలోచనలు తీవ్రంగా సాగుతూనే ఉన్నాయి. రమణిది చూడచక్కని రూపం. పైగా పిచ్చి పిచ్చి వేషధారణ, అలంకరణ లేకపోవడం వల్ల చూసే వాళ్ళకి ఆమె అందం రెండింతలుగా కనిపిస్తుంది. అదే చిత్రం. ఆ నిరాడంబరతలో ఎదుటివారిని విపరీతంగా ఆకట్టుకునే ఆకర్షణ ఉంది ఆమెలో. రమణి ఆ ఆఫీస్కి బదిలీ అయి వచ్చినప్పటి నుండి ఆఫీసులో అందరికీ ఆమె ఒక కేంద్ర బిందువైంది. మంచివాళ్ళు మంచిగా, ఆమెతో స్నేహంగా, మర్యాదగా మాటలు కలిపితే కోరచూపులు ఓరచూపులు చూసేవాళ్ళు లేకపోలేదు. ఆమె ఆఫీసులో చేరిన 3 రోజులకల్లా ఒక బృందం ఆమె గురించిన విషయ సేకరణలో నిమగ్నమైంది. రమణి అవివాహితురాలు. ఆమెకి 60 ఏండ్లు పైబడిన తల్లి తప్ప వేరే ఎవరూ లేరు. తమ్ముళ్ళు ఉన్నా వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంతకీ రమణి ఉద్యోగం చేసుకుంటున్న ఒంటరి ఆడది. ఇదంతా 3 వంతుల మందికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ 2-3 దిగబడిపోయారు. వాళ్ళలో ముఖ్యుడు అశోక్. ఆ రోజు నుండి అశోక్ అవసరం ఉన్నా లేకపోయినా రమణి సీటు దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడటం, ఆమెకి సంబంధం లేని కాగితం తీసుకెళ్ళి ఆమెదేనా అని అడగడం, ఆమె జవాబు చెప్పాక కాసేపు కబుర్లు చెప్పి నవ్వించి కాఫీ తాగుదామని, టీ తాగుదామని మాటల్లో కాలక్షేపం చేసి మళ్ళీ తన సీట్లోకొచ్చి కూర్చునేవాడు. ఇది రమణికి చిరాకుగా, ఇబ్బందిగా ఉన్నా ప్రతి విషయాన్ని గోరంతలు కొండంతలు చేసే స్వభావం కాకపోవడం వల్ల క్షణికంగా చిరాకు పడుతూ మళ్ళీ సర్దుకుపోతూ గడిపేసుకుంటూ వచ్చింది. అయితే అశోక్ ఆగడం రోజు రోజుకు ఎక్కువైంది. అతను నెమ్మదిగా కథలల్లి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. రమణికి అశోక్ అంటే చాలా ఇష్టమని, ప్రతిరోజు ఆమె సీటు దగ్గరకు వెళ్ళి కాసేపైనా మాట్లాడకపోతే ఆమె చాలా కష్టపెట్టుకుంటుందని, అదని ఇదని నలుగురికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆఫీసులో అందరికీ ఇప్పుడు రమణి ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్ అయిపోయింది. అయితే ఇలాంటి విషయాలు నేరుగా రమణి దగ్గరకు వెళ్ళి ఎవరూ ఏమీ అనలేదు. ఆమెను రహస్యంగా హెచ్చరించటానికైనా ఆమెకు అంత సన్నిహిత స్నేహితులు ఎవరూ లేరు. ఒకళ్ళిద్దరూ రమణిని చూసి అశోక్ విషయం తెలిసి ఆమెకు అసలు సంగతి చెబుదామనుకున్నా ఏమోలే, ఆమెకు ఇష్టమేనేమో అని సరిపెట్టుకున్నారు. ఒక్కటే ఊహ, ఆమెకి మగతోడు లేదు. అందువల్ల అశోక్ రొట్టె విరిగి నేతిలో పడిందేమోనని. ఆ రోజు అనుకోని సంఘటన జరిగింది.
రమణికిచ్చిన పని పూర్తి కాలేదు. మర్నాడు చాలా అర్జెంటు పని మీద ఆఫీసరు హెడ్ ఆఫీస్కు వెళ్తున్నాడు. ఆయన పర్సనల్గా పట్టుకెళ్లాల్సిన కేసులు రెడీ చేయాల్సిన పని రమణి మీద పడింది. అందువల్ల ఆమెకి ఆ రోజు 5 గంటలు దాటిపోయినా పని పూర్తి కాలేదు. ఆఫీసులో అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. అశోక్ ఒక్కడే ఏదో పని చేస్తున్నట్లు కూర్చున్నాడు. ఒక 10 నిమిషాలు ఇద్దరే ఉన్నా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అశోక్ కాఫీ తెప్పించాడు. రమణికి వద్దనాలని తోచలేదు. అలసిపోయిన ఆమెకి కాఫీ తాగడం అవసరం. అదేం పెద్ద తప్పుగా ప్రత్యేకంగా భావించలేదు. అది చాలా సహజంగానే అనుకుంది. గడియారం ముందుకు నడుస్తోంది. రమణి చకచకా పని చేసుకుపోతోంది. అంతలో ఆఫీసర్ బయటకు వచ్చి, మిస్ రమణి, నేను 1 గంటలో వస్తాను. మీరన్నీ రెడీ చేసి నా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోండి అని కాసేపు ఆగి, మీకు కొంచెం శ్రమే అయినా ప్లీజ్ డూ ఇట్. నేను పర్సనల్గా వెళితే చాలా కేసులు క్లియర్ అయిపోతాయి అన్నాడు. రమణి వినయంగా లేచి నిలబడి ఎస్ సార్ అంది. ఓకే అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. రమణి మళ్ళీ పనిలో పడిపోయింది సీరియస్గా. నాకిందుకే ఒళ్ళు మండుతుంది అంటూ ఆమె సీటు దగ్గరకొచ్చాడు అశోక్. వచ్చి బర్రున పక్క కుర్చీ లాక్కొని రిలాక్స్డ్గా కూర్చొని జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. రమణి కళ్ళెత్తి చూసింది. తన సీటు ఎదురుగా పొగ తాగుతూ అలా విలాసంగా కూర్చోవడం ఆమెకు ఎలాగో చిరాగ్గా అనిపించింది. అతని తీరు ఇబ్బందికరంగా ఉంది. బయట చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆఫీస్ బాయ్ వెళుతూ లైట్లు వేసి రమణి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మగారికి బాగలేదని వెళ్ళిపోతున్నానని ఏమనుకోవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి రమణిని అలా ఒంటరిగా అశోక్తో వదలడం ఇష్టం లేనట్టుంది. కానీ తప్పని పరిస్థితి. అందుకే పాపం సారీ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఆఫీసులో మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉండగా మధ్యలో ఒక్కర్తి పేపర్లతో పేచీ పడుతూ కూర్చుంది. 1 గంటలో పని అయిపోవచ్చింది. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది అన్నాడు మళ్ళీ అశోక్. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రమణికి. అయినా ఆమె ఏమీ అడగలేదు. అతనే మళ్ళీ అన్నాడు, అడగమనండి, ఇంతమంది ఆఫీసులో ఉండగా మీరొక్కరే లేట్ అవర్స్ కూర్చొని చేయాలా అన్నాడు కోపంగా. రమణి నెమ్మదిగా నవ్వి ఇది నా సీటు పనే కదండి అంది. అదేనండి మీలో ఉన్న మంచితనం. పైగా మీరు అన్మ్యారీడ్ అని ఎంతసేపైనా ఉంటారని ధైర్యం. అదే ఏ కాంచనమ్మ గారినో ప్రభావతి గారినో అడగమనండి చూద్దాం. భారత రామాయణాలు మొదలు పెడతారు. రమణి మనసు చివుక్కుమంది. తనని అవివాహిత అని పదే పదే ఎవరైనా అనడం ఆమెకి బాధగా ఉంటుంది. అదేమంత తప్పు కాదే. వివాహం కాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పెళ్ళి కాకపోవడం అనేది ఓ పెద్ద నేరంగా, తనను ఒక దోషిగా తప్పుబట్టి వెలితిగా మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోతోంది. నిజానికి తనకేం తక్కువని, తనకి నచ్చిన వ్యక్తి కావాలి కానీ నా గురించి ఎందుకండి అంది కాస్త విసుగ్గా. మరి వర్క్ నెత్తిమీద పడింది ఎవరికండి అన్నాడు పెద్ద జోక్లా నవ్వేస్తూ. నిజమేననిపించింది రమణికి. ఏం చేయాలి? తను అవివాహిత అయినంత మాత్రాన ఆఫీస్లో 6-7 గంటల వరకు కూర్చొని పని చేయాలా? ఏం తను మాత్రం ఇంటికెళ్ళి తన పని తల్లి పని చూసుకోవచ్చుగా. అది బాధ్యత కాదా? పెళ్లితోనే బాధ్యతలు ఉంటాయనుకోవడం అన్యాయం కదూ. నన్నేం చేయమంటారు అంది బేలగా. మీరేం బాధపడకండి, కాసేపు విశ్రాంతిగా కూర్చోండి అంటూ ఆమె చేతిలో పేపర్స్ లాక్కొని పని పూర్తి చేయటం మొదలుపెట్టాడు. రమణి నెమ్మదిగా లేచి ముఖం కడుక్కొని వచ్చింది. 7:15కి పని పూర్తయింది. ఇద్దరూ చేయడం వల్ల 1 గంట ముందుగానే పని అయ్యింది. పేపర్స్ అన్నీ సర్దేసి ఆఫీసర్ గారి టేబుల్ మీద పెట్టబోతుంటే ఆయనే వచ్చారు. అయిపోయిందా అంటూ అశోక్ వైపు తిరిగి నువ్వు ఉన్నావటయ్యా అన్నారు కాస్త ఆశ్చర్యంగా. మరే సార్, ఆమె ఒక్కరూ తెస్తున్నారని పాపం కాస్త హెల్ప్ చేద్దామని. గుడ్, దట్స్ గుడ్ అంటూ ఆయన హడావుడిగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. రమణి ఆఫీసర్కి చెప్పి బయటకొచ్చింది. అశోక్ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. చాలా థ్యాంక్స్ అండి అంది రమణి. అక్కడితో ఆమెకి అతన్ని వదిలించేసుకోవాలని ఉంది. రండి డ్రాప్ చేస్తాను అన్నాడు చనువుగా. రమణి గుండె దడదడలాడింది. బాగుండదు, ఇష్టం లేదు, కానీ విపరీతమైన అలసట. అతను పనిలో హెల్ప్ చేశాడని కృతజ్ఞత. ఎందుకండి, బస్సులో వెళతాను అంది. చాలేండి, మరేం పర్వాలేదు రండి, అసలే అలసిపోయారు, ముఖం చూడండి ఎలా వాడిపోయిందో అంటూనే స్కూటరు స్టార్ట్ చేసేశాడు.
రమణికి ఏం చేయాలో తోచలేదు. అప్పటికే చుట్టుపక్కల చాలా జతల కళ్ళు తమని గమనిస్తున్నాయని తెలుసు. ఎక్కువ గొడవ పడితే బాగుండదు. నడిబజారు ఇక చేసేది లేక ఎక్కి వీలైనంత పొందికగా అతన్ని అంటకుండా ఒదిగి కూర్చుంది. రివ్వున చల్లగాలి తగిలితే ప్రాణం లేచొచ్చినట్లయింది. పోన్లే 10 నిమిషాల్లో ఇల్లు చేరిపోవచ్చు, ఎవరేమనుకుంటే ఏం, తనేం తప్పు చేయటం లేదుగా అని తనని తనే సమర్థించుకుంది. అశోక్ నెమ్మదిగా తల వెనక్కి పెట్టి, ఇదే మీకు పెళ్ళై మీ వారు ఉంటే మిమ్మల్ని ఇలా కష్టపడనిస్తారా అన్నాడు. రమణి గుండె జల్లుమంది. కాఫీ తాగుదామా అన్నాడు మళ్ళీ. వద్దు వద్దు, వద్దండి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మగారు ఒక్కరే ఉంటారు కంగారుగా అంది రమణి. ఆమె కంగారు చూసి అతనేమనుకున్నాడో ఏమో తిన్నగా రమణి ఇంటి వైపుకు పోనిచ్చాడు. ఆఫీసులో గుసగుసలు నవ్వులు ఎక్కువయ్యాయి. అశోక్ రమణితో మాట్లాడటానికి వస్తే అక్కడ ఎవరున్నా సారీ అని చెప్పి వెళ్ళిపోయేవారు. రమణికి అలా వెళ్ళిపోవడం ఎలాగో అనిపించేది. ఆమెకి మొదట్లో ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఆమెకి అర్థమయ్యేటప్పటికీ సమయం మించిపోయింది. ఆఫీసులో తను అశోక్ తాలూకు మనిషి అని ముద్రపడిపోయిందని, అందరూ అలా నమ్ముతున్నారని తెలుసుకుంది. అశోక్ పెళ్ళై 2 పిల్లలు గలవాడు. లక్ష్యమైన సంసారం, పుష్కలమైన డబ్బు, మంచి ఉద్యోగం, హోదా, చక్కని భార్య అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు సరదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అతని సరదాల్లో భాగమే రమణితో స్నేహం. మన సమాజంలో ఒక పురుషుడికి 2-3 స్త్రీలు ఉన్నారంటే అది అతని హీరోయిజాన్ని చాటుతుంది. అదే స్త్రీ పురుషుడి వంక కన్నెత్తి చూస్తే పరువు తక్కువైపోతుంది. అశోక్కి రమణి మీద విపరీతమైన మోజు ఏర్పడటానికి అతని భార్య అందగత్తె కాకపోవడము, ఆమె భర్తని ఆదరంగా ప్రేమించకపోవడము కారణాలు కావు. ఎందుకంటే అహల్య చక్కగా ఉంటుంది, చదువుకుంది, భర్త అంటే ప్రేమ గలది, పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. ఆమె ఇంత ఆధునిక యుగములో పుట్టిన సతీసుమతి లక్షణాలు ఆమెలో లేకపోలేదు. ఎందుకు అశోక్ మరి రమణి ఆకర్షణలో పడ్డాడు? అతనిలో ఎప్పటినుంచో ఎవరినైనా ఉంచుకోవాలన్న కోరిక దాగి ఉంది. ఇప్పుడు బయటపడబోతోంది. అందుకే అతను రమణి లాంటి నోరు బలగము ధనము లేని అబలను ఎన్నుకున్నాడు. అన్నిటికీ మించి రమణిని చూసిన క్షణం నుంచి అతని మనసు లయదప్పింది. అతనికి కొందరు సన్నిహిత మిత్రులు చెప్పారు, ఇది మంచిది కాదు అని. ఏం, పెళ్ళైన వాళ్ళు ప్రేమించటానికి అనర్హులా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇలాంటి వ్యవహారాలు అశాంతికి కారణాలవుతాయి అని హెచ్చరించారు. అతను వినలేదు. రేపు ఆమెకు పెళ్ళై వెళ్ళిపోతే అన్నారు కొందరు. ఒక్కసారి కమిట్ అయిపోతే ఇక జీవితాంతం మనతోనే ఉంటారోయ్ అన్నాడు. అయితే ఈ రభస వల్ల రమణికి మాత్రం అశోక్ మీద విపరీతమైన అసహ్యమేసింది. అతన్ని ఒక్క క్షణం భరించలేని స్థితికి వచ్చింది. నిజానికి ఆమె ఎప్పుడూ అతన్ని ఇష్టపడటం కానీ ప్రేమించడం కానీ చేయలేదు. ఆ రోజు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నాకేం తెలీదు, నేను అందరితోలాగే కాస్త చనువుగా స్నేహంగా ఉన్నంత మాత్రాన ఇలాంటి గొడవలు లేవనెత్తడం బాగాలేదు అని ఏడ్చింది. విన్నవాళ్ళు కన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. కొందరు పిట్ట ప్లేటు ఫిరాయించింది అన్నారు. కొందరైతే ఏదో గొడవ దాగి ఉందని తప్పుకుపోయారు. మరికొందరు అశోక్ తరపున రమణితో రాయబారాలు నడిపారు. అతడు నీకోసం పడి చస్తున్నాడని, కాదంటే నిజంగా పిచ్చోడైపోతాడని, నిన్ను బాగానే చూసుకుంటాడని చెప్పి చూశారు. రమణికి మతిపోయింది. అందరి సానుభూతి అశోక్ వైపే. వాణ్ణి ఇష్టం వచ్చినట్లు వాడుకుంది. స్కూటర్ ఎక్కి షికార్లు కొట్టింది. ఇప్పుడు తనకేం తెలీదంటోంది అంటున్నారు అందరూ. చెవులు కొరుక్కున్నారు. నిజానికి రమణి ఒకే ఒక్కసారి అతని స్కూటర్ ఎక్కింది. అంతకు మించి అతన్ని వాడుకున్నదేమీ లేదు. వారం రోజులుగా ఆఫీస్ అట్టుడికిపోయినట్టయింది. అశోక్ గడ్డాలు పెంచి నిద్రలేని ఎర్రని కళ్ళతో మాసిన బట్టలతో అందరికీ జాలి గొలిపే విధంగా వస్తున్నాడు. ఆ రోజు ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయాడు. అతని శ్రేయోభిలాషులు అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతనికి పూర్తి విశ్రాంతి కావాలని డాక్టరు అతన్ని అడ్మిట్ చేసుకున్నారు. ఆఫీసులో అంతా రమణిని ఓ వాంపుని చూసినట్లు చూస్తున్నారు. అప్పుడు కబురెళ్ళింది అహల్యకి. ఆమె కంగారు పడుతూ కళ్ళనీళ్లతో హాస్పిటల్ చేరింది. అశోక్ అనారోగ్యవంతుడేం కాదు, బలహీనుడు అంతకంటే కాదు, రోగాలేం లేవు, ముసలివాడు కాదు, మరేమిటి? ఏమీ లేదమ్మా, అతనికి పూర్తి విశ్రాంతి కావాలి.
మానసికమైన ఒత్తిడి వల్ల ఇలా అయ్యింది, భయపడాల్సిందేమీ లేదు అన్నాడు డాక్టరు. అప్పుడే కళ్ళు తెరిచింది అహల్య. ఇన్నాళ్ళు చెవులకి వినిపించే చాలా సంగతులు బుర్రదాకా వెళ్లకుండా ఆపేసింది. కానీ తన లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు. ఆమెకి అన్నీ అందజేశారు అశోక్ మిత్రులు. 2 రోజులు మగత నిద్రలో పడి ఉన్నాడు అశోక్. అతన్ని అహర్నిశలు సేవలు చేస్తూ నిద్ర మానుకొని కాపాడింది అహల్య. మరి భార్య కదా, అతడు మధ్య మధ్యలో ఏడిచేవాడు. కలవరింతలు పలవరింతలు. 3వ రోజున కళ్ళు తెరిచి అహల్యని చూసి ఆనందించలేదు, కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అహల్య, నేను రమణి లేకుండా బతకలేను. ఆమె లేని జీవితం వ్యర్థం. నేను లేకపోతే నీ జీవితం ఎడారి. నాకు రమణి కావాలి. ఆమె ఉంటేనే నేను బతికేది. ఎలాగైనా రమణి నాకు దక్కేలా చెయ్యి అంటూ భోరున ఏడ్చాడు. అహల్య అవాక్కైపోయింది. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అహల్యకి తల్లి అమ్మమ్మ నచ్చజెప్పారు. ఏమని? మగవాడికి 2 భార్యలు తప్పేమీ కాదని, చిన్న చిన్న విషయాలకి కాపురాలు కూల్చుకోకూడదని. అప్పుడే అహల్యలో సతీసుమతి లక్షణాలు మేల్కొన్నాయి. ఇష్టం లేకపోయినా మనసు చంపేసుకొని ఎలాగైనా ఒప్పించి రమణి పొందు తన భర్తకి కలిగేలా చెయ్యాలని, ఆ విధంగా తన కాపురం నిలబెట్టుకోవాలని. కాపురం నిలబెట్టుకోవడం అంటే అర్థమే తెలియని అయోమయ స్థితిలో అహల్య రమణి ఇంటికొచ్చింది. కానీ వచ్చినప్పటి నుండి అవమానంతో కన్నీళ్ళొస్తున్నాయి, కానీ నోటంట మాట రావటం లేదు. అందుకే రమణి అహల్య ఇద్దరూ ఆ గదిలో సెగలు పొగలు కక్కుతూ వేడిగా ఉన్నారు. రమణి ఒక్క ఉదుటున వెనక్కి తిరిగింది. ఏమిటి? ఎందుకొచ్చారు? నన్నేమడుగుదామని వచ్చారు? నన్నేమందామని? ఆవేశంతో కఠినంగా వచ్చాయి మాటలు. అహల్యకి కూడదీసుకున్న ధైర్యం కాస్త కుప్పగూలిపోయింది. మీరు కోపగించుకోకండి. మిమ్మల్ని ఏమీ అందామని రాలేదు. మీ సోదరి లాంటి దాన్ని ఆగింది అహల్య. రమణి దిమ్మెరబోయింది. మళ్ళీ అహల్యే, మీరొచ్చి మా ఇంట్లో మా మధ్య ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. వారి ఆనందమే నా ఆనందం. ఆమె మాట పూర్తయిందో లేదో అహల్య చెంప పేలిపోయింది. రమణి శివమెత్తినట్లు ఊగిపోయింది. ఛీ! ఈ మాటలు అనటానికి నీకు సిగ్గులేదు? స్త్రీకి స్త్రీయే శత్రువని నిలువునా నిరూపిస్తున్నావు. భర్త పరాయి స్త్రీని కోరితే నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళి ఆహ్వానిస్తున్నావా? నువ్వు మాట్లాడేటప్పుడు నా మనస్సేమిటో, నా గతేమిటో ఒక్క క్షణం ఆలోచించావా? నా ఇష్టాయిష్టాలు విచారించావా? నువ్వు నీ మొగుడు నిర్ణయాలు చేసి నా మీద రుద్దితే నోరెత్తకుండా పరువు కోసం, మర్యాద కోసం బజార్న పడటం ఇష్టం లేక మీ వలలో చిక్కుకుంటాననేగా మీ ధీమా? అహల్య ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. క్షణంలో కుర్చీలో నుంచి లేచి మీకిష్టం కాదా అంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో గొప్ప తృప్తి కనిపించింది రమణికి. నాకా? ఇష్టమా? ఛీ! ఇష్టం కాదు కదా, గొప్ప అసహ్యం, చాలా అసహ్యం. నాకు అతనితో ఏ అనుబంధమూ లేదు. స్నేహంగా ఉన్న మాట నిజమే. ఆ మాత్రం ఆఫీసులో పనిచేస్తూ ఉన్నప్పుడు సహజం. అంతే. నా ప్రతి కదలికకి అర్థాలు లాగి ఉద్దేశాలు అంటగట్టి నీ మొగుడు కథలల్లి నన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడు. ఇక ఎటూ దారి లేక ఈ ఉచ్చులో పడతానని ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. అందులో మీరు కూడా ఒకరు అవుతారని నేను అనుకోలేదు. అది కాదు రమణి గారు, నాకేం తెలీదు. నిజంగా మీరు ఆయన. చాలు చాలు, మళ్ళీ మళ్ళీ అవమానించకండి. ఏం తక్కువయిందని మీరింతగా దిగజారిపోతున్నారు? భర్త మరో స్త్రీని కోరుకుంటే మీరు ప్రతిఘటించరా? అదే మీరిలా కోరుకుంటే నీ భర్త సమర్థించి మీలాగే భిక్షకి వెళతాడా? మీకు ఆత్మాభిమానం లేదా? సిగ్గు అనిపించటం లేదా? ఇదా మీరు మీ కాపురం నిలుపుకోవడం అంటేను? ఒక్కసారి ఆలోచించండి. లోపల మనసు చచ్చిపోయి సంఘంలో గౌరవం పోయి ఇక మీరు నిలబెట్టుకున్నదేమిటో ఆలోచించండి. వెళ్ళండి. చదువుకున్నవారు, డబ్బుకు లోటు లేదు, అయిన వాళ్ళ అండదండలు ఉన్నవారు. మీరెందుకు ఇలా దిగజారిపోవడం? ఎదిరించండి. మీరు తెగదెంపులు చేసుకుంటానని బెదిరించండి. విడాకులిచ్చి తన దారిన తనని పొమ్మనండి. అప్పుడు బయటపడుతుంది. ప్రేమో మాయరోగమో ఒళ్ళు కొవ్వో అంతా బయటపడుతుంది. చిన్న లోపమొస్తే ఆడదాన్ని బజారుకు లాగే మగవాడి కోసం మీరు గుట్టుగా దాచి ఎందుకు కాపాడాలి అనుకుంటున్నారు? మీకు జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. మీరేదో పాత చింతకాయ భావాలు పట్టుకొని అదేదో మన సాంప్రదాయమని మిమ్మల్ని మీరు జోకొట్టుకొని ఆత్మవంచన చేసుకోకండి.
రమణి గొంతు జీరబోయింది, పొడారిపోయింది. గుండెలో ఆవేశం గురకలు వేస్తూ ఇక ఆపై మాట పెగలనీయలేదు. అహల్య నెమ్మదిగా కొంగుతో ముఖం తుడుచుకొని దృఢ నిశ్చయంతో గది బయటకు నడిచింది. ధైర్యం కవచంగా ధరించి బయటికి నడిచింది. రమణి కుర్చీలో కూలబడి తల చేతుల్లో పట్టుకుంది. ఇప్పుడు ఆమెకి కసి తీరినట్లుగా ఉంది, బాధ తీరినట్లుగా ఉంది, వంచనకు లొంగలేదని సంతృప్తిగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.